ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతి చేసిన ఆ యువకుడు తర్వాత అబార్షన్ చేయించుకున్నాక వదిలేశాడు. యువతిని వదిలేసిన సంఘటనపై ఆమె బంధువులతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. యువతి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడంతో గ్రామస్తులు అడ్డుకుని ఆమె చేస్తున్న ఆందోళనకు మద్దతిచ్చారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. దీనిపై తగు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తానని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలతో మరియు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి బాధిత మహిళకు తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం వారు ఆందోళన విరమించారు. ప్రెగ్నెన్సీ వచ్చింది, తీపించుకొని నేను సేఫ్టీ కావాలని పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇది మా ఇద్దరి మధ్య కాకుండా ఊరు మొత్తం పెద్దల ముందే జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, సెటిల్ అయిన తర్వాత చేసుకున్నా. వాళ్ళ సంతకాలు కూడా పెట్టారు. ఆ అబ్బాయి పెట్టాడు, వాళ్ళ బాబాయ్ పెట్టాడు, వాళ్ళ తాతయ్య పెట్టాడు. ఇప్పుడు తీరా చూస్తే నేను చేసుకోను అంటున్నారు. వీళ్ళ పెద్దోళ్ళేం అడిగిన నెల నుంచి 10 రోజులు తిరుగుతున్నారు కానీ ఏమీ చెప్పట్లేదు. ఆ అబ్బాయిని మేము ఇందాక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఆ అబ్బాయి లోపలే ఉన్నాడు. లోపల నుండి మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని బయటకు వెళ్ళమన్నారు కానీ ఆ అబ్బాయిని దాచారు. అంటే ఇప్పుడు పోలీసులు ఆడుతున్నారా, పెద్దోళ్ళు వీళ్ళు ఆడుతున్నారా, ఎవరు ఆడుతున్నారు ఈ ఆట? ఒక ఆడపిల్ల నా జీవితం నేను ఇప్పుడు ఎలా ఉన్నాను మీకే తెలుస్తుంది. నాకు లేదు కూడా లేదు ఓపిక. నాకు మీరు కళ్ళు కూడా నాకు కనపడట్లేదు. ఏం చేస్తారు? ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని అడిగారా? ఈ సంవత్సరంన్నర అబ్బాయి ఏం చేసిండు అడిగారా? ఏ ఆడదంతా తిరిగిండు అడిగారా? పెళ్ళైన అమ్మాయిలతో ఉంచుకుంటున్నాడు, వయసుకు వచ్చిన పిల్లగాళ్ళు ఉంచుకుంటున్నాడు. అవి ఏం అడగట్లేదు. ఆడపిల్ల ఏం అసలు ఫ్లాట్గా అడగాల? ఏంది ఇదంతా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? నాకు ఏం చేస్తారు? నేనైతే పోను. నాకు ఇప్పుడు వచ్చి అబ్బాయి తీసుకొచ్చి పెద్దలు మీరు 2 దెబ్బలు కొడితే చేసుకోడా? మీరే ఆడుతున్నారు. నాకు తెలియదు. వచ్చే అబ్బాయి ఇక్కడికి వచ్చి నాకు తాళి కడితే నేను పోతా. మళ్ళీ ఏదో ఒకటి వేసుకొని చెప్తా. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతి చేసిన ఆ యువకుడు ఆ తర్వాత అబార్షన్ చేయించుకున్నాక వదిలేశాడు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నమస్తే మానస, గుడ్ మార్నింగ్. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని మక్కపేటలో జరిగినటువంటి సంఘటన. ఓ యువతి, అసలు ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎవరైతే యువకుడు ఉన్నాడో పెళ్లి చేసుకుంటానని గత 2 సంవత్సరాల నుంచి నమ్మించి ఆయన గర్భవతి కూడా చేస్తున్నాడు. గర్భవతి చేసిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి దగ్గరుండి ఇప్పుడప్పుడే కాదు, మనం గర్భవతి అయితే ఇబ్బందులు పాలవుతాము, ముందుగా మనం పెళ్లి చేసుకోవాలనుకుంటే గర్భవతి తీయించాలని చెప్పని ముందుగా అల్టిమేటం చేశాడు యువతకి ఎప్పుడైతే అల్టిమేటం చేసిన తర్వాత ఆ యువత కూడా దానికి పెళ్లి చేసుకుంటానని చెప్పి దాంతో ఒప్పుకోవడంతో ఆ అమ్మాయి కూడా కొంచెం ముందుకు వచ్చిందని తెలిసింది. అయితే ఈ విషయం మీద అమ్మాయి పూర్తిగా సమాచారం చెప్తుంది. అక్కడ మొత్తం బైఠాయించింది, రోడ్డుపై బైఠాయించింది, పోలీసు యంత్రాంగం దగ్గర కూర్చుంది. రోడ్డుపై బైఠాయించిన సమయంలో కూడా పోలీసు అధికారులు కూడా పట్టించుకొని ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తామమ్మా, న్యాయం చేసి తగు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, అమ్మాయి యాక్చువల్ గా గర్భవతి చేసినటువంటి ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ యువకుడు ఇప్పటికే పరారులో ఉన్నాడని కొంత టైం చెప్తున్నారు పోలీసు అధికారులు. కొంత సమయంలో వచ్చేసేమో పోలీస్ స్టేషన్ లో ఉన్నారని కూడా చెప్పున్నారు. కానీ ఇక్కడ అమ్మాయి పూర్తిగా సమాచారం ఏంటంటే, అమ్మాయికి ఒక మంచి ఆలోచనతోటే అక్కడ ధర్నాకి కూర్చున్నది, పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చున్న బైఠాయించింది. దీని అంతటికి కారణం ఏంటంటే, అబ్బాయి ఈ రోజు ముఖం చాటేశాడు. నేను పెళ్లి చేసుకోను, నాకు సంబంధం లేదు, నువ్వెవరో నాకు తెలియదు అని అన్నట్టు కూడా తెలిసింది, సమాచారం ఉన్నది. అయితే అమ్మాయికి ఇప్పుడు అబార్షన్ చేయించుకున్న తర్వాత వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆ యువకుడు ఇప్పుడు కొంత టైం పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని, కొంత టైం పోలీసులే అబద్ధాలు ఆడుతున్నారని కూడా చెబుతూ ఉన్నారు.
సరే ఇదంతా ఒకెత్తు అయితే అబార్షన్ చేయించుకున్నటువంటి యువతి ఎవరైతే ఉన్నారో యువతకి ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన పైన పూర్తిగా అమ్మాయి కొంచెం అన్యాయంగా ఉన్నదని చెప్పవచ్చు. అమ్మాయికి గర్భవతి చేసి పారిపోయినటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ యువకుడిని శిక్షించాలని చెప్తుంది. ఆ యువకుడితో పెళ్లి కావాలి, లేదు అనుకుంటే శిక్షించండి. ఇట్లాంటి వాడు ఒక్కడు కాదు, ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు. ఇట్లా వదిలేస్తే అధికార యంత్రాంగమే వదిలేసినట్టు ఆ సమాచారం కూడా ఉన్నది. కానీ ఇట్లాంటి వాళ్ళని వదలవద్దని చెప్పి అమ్మాయి బయటయించింది. అయితే గర్భవతి చేసిన తర్వాత అబార్షన్ చేయించుకున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఏ ఆసుపత్రి అయితే జరిగిందో ఆసుపత్రిని సీజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసుపత్రిని సీజ్ చేయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అబార్షన్ యాక్ట్ చట్టం ఏదైతే చట్టంలో కూడా ఉన్నది, అబార్షన్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఆ మెడికల్ యాక్ట్ 1947-48 యాక్ట్ లో కూడా చెబుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి వారిని వదిలితే ఊరుకునేది లేదు. అబార్షన్ చేయించినటువంటి డాక్టర్ ఏదైతే ఉన్నదో ఆయన డాక్టరు, మెడికల్ షాప్ యజమాని వాళ్ళంతా లైసెన్సులు రద్దు చేయాలి. వాళ్ళు ట్రీట్మెంట్ చేసే హక్కు లేకుండా చేయాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ లోని మొత్తం వాళ్ళది ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద పూర్తిగా హక్కులు తొలగించాలి. ఒకటి. రెండోది, హక్కులతో పాటు ఏదైతే ఈ అమ్మాయిని అబార్షన్ చేసి ఇబ్బందులు పెట్టినటువంటి ఆ యువకుడిని కూడా జైల్లో వేయాలని చెప్పి ఆ యువత ఇప్పుడే బయటయించింది. అయితే శ్రీనివాస్ చెప్పండి, పెళ్లి కాకుండానే గర్భవతి అయింది కదా, అసలు వీళ్ళిద్దరితో ఎవరు తప్పు అంటారు? గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరిది తప్పు అంటున్నారు? టోటల్ గా ఈ గ్రామస్తులు తప్పులు ఉన్నాయి. ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు అనుకోని, ముఖ్యంగా అబ్బాయి ఇందులో చాలా తప్పు ఉందని తెలుస్తున్నది. అబ్బాయి మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు తప్ప నాకు ఇంకొకరు ఎవరు వద్దు, నువ్వే నాకు హక్కు, నువ్వే నా దిక్కు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి అబ్బాయి ముగ్గులో దించడం వాస్తవం. దించిన తర్వాత కూడా అంటే గ్రామస్తులు, శ్రీనివాస్ చెప్పండి, గ్రామస్తులు అసలు దీనికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అంటే పెళ్లి కాకుండా గర్భవతి అవ్వడం, అలాగే అబార్షన్ చేయించుకోవడం, దీన్ని ఎలా చూస్తున్నారు వాళ్ళు? వాస్తవంగా పెళ్లి చేసుకుంటాను అనుకునేటప్పుడు ఈ గ్రామస్తులు ఏదైతే ఉన్నారో గ్రామస్తులు కూడా ఇందులో ఇంటర్ఫీల్ అయ్యి పరిస్థితులు పెళ్లి చేసుకుంటానని చెబితేనే గ్రామస్తుల ముందు కూడా ఒప్పుకున్నారని తెలిసింది. ఆ యువకుడు ఒప్పుకోవడంతో గ్రామస్తులు కూడా ముందుకు వచ్చి, సరేనమ్మా నువ్వు మనం ఏదైతే మన చట్టం ప్రకారంగా మన హిందూ చట్టం ప్రకారంగా మనం పెళ్లి చేసుకునే ముందు గర్భం ఉండకూడదు కాబట్టి గర్భం తీర్చిస్తే బాగుంటదని కూడా వాళ్ళు చెప్పారని కూడా తెలిసింది. చెప్పిన తర్వాత ఎన్ని ఒప్పుకున్న తర్వాతనే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి కానీ దీనికి ఓకే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత ఆసుపత్రికి వెళ్ళి గర్భం తీర్చేశారు. గర్భం తీసేసిన తర్వాత కూడా అబ్బాయి ముఖం చాటేశాడు. వాస్తవంగా దీని మీద గ్రామస్తులు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మెడికల్ షాప్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సమాధానం చెప్పాలి. ఏ ఆసుపత్రిలో అయితే అబార్షన్ జరిగిందో ఆ డాక్టర్ పై యాక్షన్ తీసుకోవాలి. పోలీసు అధికారులు వీళ్ళందరిపైన కూడా కేసులు బుక్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.